హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 ఓకే ఆర్ఆర్బి గ్రూప్ డిని బేస్ చేసుకొని మనం జనరల్ సైన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. జనరల్ సైన్స్ ఆల్రెడీ మనం డే 8, డే 7, డే 8, డే 9 ఈరోజు డే 9 అన్నమాట. ఎవరైనా డే 1 నుంచి డే 8 వరకు చూడకుంటే ఫ్రెండ్స్ ఆ వీడియో చూడండి, ఓకేనా. ఆల్రెడీ మనం దాంట్లో అంటే డే 1 నుంచి డే 8 వరకు మనం ఇదే టాపిక్ ఏదంటే ప్రమాణాలు, కొలతలు, అదేవిధంగా విటమిన్స్ అనే టాపిక్స్ని మనం అక్కడ క్లియర్ కట్గా అనేది మొత్తం ఏదైతే ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్లో వచ్చిన ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్, అదేవిధంగా ఎన్సీఆర్టీని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్స్ కూడా అక్కడ అనేది దాదాపుగా ఇప్పటి వరకు అయితే దాదాపుగా మనం 100 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. ప్రమాణాలు, కొలతల్లో ఒక సమ్ హాఫ్ అనేది చెప్పడం జరిగింది. తర్వాత హాఫ్ అనేది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లో అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాదాపుగా ఇప్పటి వరకు అయితే 100 క్వశ్చన్లు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చంద్రుని కాంతి భూమిని చేరుటకు పట్టే సమయం ఎంత? చంద్రుని కాంతి భూమిని చేరుటకు పట్టే సమయం ఎంత? ఆప్షన్ ఏ 1 సెకండ్, ఆప్షన్ బి 8 సెకండ్, ఆప్షన్ సి 1 నిమిషం, ఆప్షన్ డి 500 సెకండ్లు. ఓకే, మీకు ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అనేది చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి 1 సెకండ్. చంద్రుని కాంతి భూమిని చేరుటకు పట్టే సమయం ఎంత అంటే 1 సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్ష నౌక నుండి వ్యోమగాములు ఆకాశాన్ని ఏ రంగులో చూస్తారు? అంతరిక్ష నౌక నుండి వ్యోమగాములు ఆకాశాన్ని ఏ రంగులో చూస్తారు? ఆప్షన్ ఏ నలుపు, ఆప్షన్ బి నీలం, ఆప్షన్ సి నారింజ రంగు, ఆప్షన్ డి ఎరుపు. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అనేది చేయండి. ఆన్సర్ వచ్చేసరికి ఏ నలుపు. నలుపు అనేది రైట్ ఆన్సర్. అంతరిక్ష నౌకగాములు ఉంటారు కదా, వాళ్ళు ఆకాశాన్ని ఏ రంగులో చూస్తారంటే నలుపు రంగులో చూస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, టెలిస్కోప్ను కనుగొన్నది ఎవరు? ఈ క్వశ్చన్ కూడా చాలా ఎగ్జామ్లో అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ జే బయర్డ్ ఎల్, ఆప్షన్ బి మార్కోని, ఆప్షన్ సి గెలీలియో, ఆప్షన్ డి జేమ్స్ వాట్. టెలిస్కోప్ను కనుగొన్నది ఎవరు? మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసరికి సి గెలీలియో. గెలీలియో అనే శాస్త్రవేత్త టెలిస్కోప్ను కనుగొనడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తమ సొంత కాంతిని ఉత్పత్తి చేసే వస్తువులను ఏమని అంటారు? ఓకే, తమ సొంత కాంతిని ఉత్పత్తి చేసే వస్తువులను ఏమని అంటారు? ఆప్షన్ ఏ పారదర్శక వస్తువులు, ఆప్షన్ బి ఘన పదార్థాలు, ఆప్షన్ సి ప్రకాశించని వస్తువులు, ఆప్షన్ డి ప్రకాశించే వస్తువులు. ఓకే, మీకు ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అని చేయండి. తమ సొంత కాంతిని ఉత్పత్తి చేసే వస్తువులను ఏమంటారంటే ప్రకాశించే వస్తువులని అంటారు. ఓకే, ప్రకాశించే వస్తువులని అంటారు. ఆన్సర్ అనేది డి అనేది రైట్ ఆన్సర్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక లైక్ అండ్ షేర్ చేయడం వలన ఒక మోటివేషన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. మన గ్రూప్ డి కోసం ఆల్మోస్ట్ ఓకేనా, అంటే మనం అర్థమెటిక్ కూడా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, రాబోయే రోజుల్లో మీ సపోర్ట్ని చూసి అర్థమెటిక్ అదేవిధంగా రీజనింగ్ కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ అనేది ఉండాలా, ఓకేనా. సపోర్ట్ ఉంటేనే ఇంకా ఎక్కువ వీడియోస్ అని ఎక్కువ టాపిక్స్ని కవర్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ చూసుకుంటే, కలర్ బ్లైండ్ ఉన్నవారు ఏ రంగులను గుర్తించలేరు? కలర్ బ్లైండ్ ఉన్నవారు ఏ రంగులను గుర్తించలేరు? ఆప్షన్ ఏ ఆరెంజ్ అండ్ ఎల్లో, ఆప్షన్ బి రెడ్ అండ్ గ్రీన్, ఆప్షన్ సి ఆరెంజ్ అండ్ పింక్, ఆప్షన్ డి ఎల్లో అండ్ గ్రీన్. ఓకే, మీకు ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అని చేయండి. కలర్ బ్లైండ్ ఉన్నవారు ఈ రెండు అంటే రెడ్ అండ్ గ్రీన్ని మాత్రం చూడలేరు ఫ్రెండ్స్. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఏ ఎగ్జామ్ అయినా సరే రైల్వేకి అయితే రైల్వే అర్థమెటిక్, రీజనింగ్, జీకే, జిఎస్ అండ్ జిఎస్ మనం ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఈచ్ వన్ తీసుకుంటే మీరు 49 రూపీస్కి, అదేవిధంగా 3 ఆఫ్ కాంబో తీసుకుంటే 119కి, 4 ఆఫ్ కాంబో తీసుకుంటే 149కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ నంబర్ ఫోన్పే అండ్ గూగుల్ పే నంబర్, ఈ నెంబర్కి మీరు ఫోన్పే అండ్ గూగుల్ పే చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే
ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపిస్తే విదిన్ 24 అవర్స్లో మీకు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మోక్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఏ ఎగ్జామ్లో అయినా సరే క్రాక్ చేయాలంటే మోక్ టెస్ట్ అనేది తప్పనిసరి అన్నమాట. మీరు మోక్ టెస్ట్ అయితే ఖచ్చితంగా రాయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ ఓకేనా. ఈ క్రింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇస్తాను. అక్కడైతే మన టెలిగ్రామ్ ఛానల్లో మన టెక్స్ట్ బుక్ యొక్క లింక్ ఉంది ఫ్రెండ్స్. ఆ టెక్స్ట్ బుక్ లింక్ లేకుంటే మీ దగ్గర ఆల్రెడీ టెక్స్ట్ బుక్ యాప్ ఉంటే ఈ కోడ్ని మీరు ఎంటర్ చేస్తే మీకు అడిషన్గా 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అడిషన్గా మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇది 1 year వ్యాలిడిటీతో కూడుకునేది ఫ్రెండ్స్. మీరు స్టేట్ లెవెల్ ఏ ఎగ్జామ్స్కైనా రాసుకోవచ్చు. ఎస్ఎస్సి రాసుకోవచ్చు, సిజిఐ ఏదైనా ఎస్ఎస్సి స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అయినా సరే ఏ ఎగ్జామ్ అయినా మనం రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, రైల్వే ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు దీంట్లో. ఓకే, అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం సూర్యుడికి భూమికి మధ్య గల సగటు దూరం ఎంత? సూర్యుడికి భూమికి గల మధ్య దూరం ఎంత? ఆప్షన్ ఏ 149 మిలియన్ కిలోమీటర్స్, ఆప్షన్ బి 150 మిలియన్ కిలోమీటర్స్, ఆప్షన్ సి 148 మిలియన్ కిలోమీటర్స్, ఆప్షన్ డి 151 మిలియన్ కిలోమీటర్స్ ఫ్రెండ్స్. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి 150 మిలియన్ ఫర్ కిలోమీటర్స్, 150 మిలియన్ కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గడ్డి రంగుని మనం ఆకుపచ్చగా చూస్తాము ఎందుకంటే? ఓకేనా, గడ్డి రంగుని మనం ఆకుపచ్చగా చూస్తాము ఎందుకంటే? ఆప్షన్ ఏ ఇది ఆకుపచ్చ రంగు కాంతిని మన కళ్ళకు తిరిగి పరావర్తనం చెందుతుంది. ఆప్షన్ బి ఇది ఆకుపచ్చ కాంతిని గ్రహిస్తుంది. ఆప్షన్ సి ఇది ఆకుపచ్చ మినహా అన్ని కాంతులను ప్రతిబింబిస్తుంది. ఆప్షన్ డి ఇది మన కళ్ళపై తెల్లటి కాంతిని ప్రతిబింబిస్తుంది. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ మనకు లాస్ట్ గ్రూప్ డిలో చాలా అడగడం అనేది జరుగుతుంది. ఓకేనా, అంటే లాజికల్గా ఉన్న క్వశ్చన్స్ వాళ్ళు అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ ఆన్సర్ ఏంటిది? ఇది ఆకుపచ్చ రంగు కాంతిని మన కళ్ళకు తిరిగి పరావర్తనం చెందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే దీర్ఘ దృష్టి ఉన్న వ్యక్తులు ఏ విధమైన కటకాన్ని ఉపయోగిస్తారు? దీర్ఘదృష్టి ఉన్న వ్యక్తులు ఏ విధమైన కటకాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ కుంభకార కటకం, ఆప్షన్ బి పుటాకార కటకం, ఆప్షన్ సి ద్వికుంభాకార కటకం, ఆప్షన్ డి పుటాకార కటకం. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసరికి కుంభాకార కటకం. ఓకేనా, దీర్ఘ దృష్టి ఉన్న వ్యక్తులు ఏ విధమైన కటకాన్ని ఉపయోగిస్తారంటే కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ కాంతిని ఉత్పత్తి చేయని వస్తువులని ఏమంటారు? ఓకేనా, కాంతిని ఉత్పత్తి చేసే వస్తువులని ఏమంటారు? ప్రకాశించే వస్తువులని అంటారు. అదేవిధంగా కాంతిని ఉత్పత్తి చేయని వస్తువులని ఏమంటారంటే ప్రకాశించని వస్తువులని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం ఒక పదార్థం యొక్క వక్రీభవన గుణకం యొక్క సూత్రం ఏంటిది? ఓకేనా, ఒక పదార్థం యొక్క వక్రీభవన గుణకం యొక్క సూత్రం ఏమిటి? ఆప్షన్ ఏ వక్రీభవన గుణకం ఈజ్ ఈక్వల్ టు గాలిలోని కాంతి వేగం ఇంటూ పదార్థంలోని కాంతి వేగం. ఆప్షన్ బి వక్రీభవన గుణకం ఈజ్ ఈక్వల్ టు గాలిలోని కాంతి వేగం ప్లస్ పదార్థంలోని కాంతి వేగం. ఆప్షన్ సి వక్రీభవన గుణకం ఈజ్ ఈక్వల్ టు పదార్థంలోని కాంతి వేగం బై గాలిలోని కాంతి వేగం. ఆప్షన్ డి వక్రీభవన గుణకం ఈజ్ ఈక్వల్ టు గాలిలోని కాంతి వేగం బై పదార్థంలోని కాంతి వేగం. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి డి. సరైన ఆన్సర్ ఏదంటే డి వక్రీభవన గుణకం ఈజ్ ఈక్వల్ టు గాలిలోని కాంతి వేగం బై పదార్థంలోని కాంతి వేగం. నెక్స్ట్ ఓలే రోమర్ చరిత్రలో మొదటిసారిగా కాంతి వేగాన్ని ఏ సంవత్సరంలో కొలిచారు? ఓలే రోమర్ అనే శాస్త్రవేత్త చరిత్రలో మొదటిసారిగా కాంతి వేగాన్ని ఏ సంవత్సరంలో కొలిచారు? ఆప్షన్ ఏ 1776, ఆప్షన్ బి 1676, ఆప్షన్ సి 1876, ఆప్షన్ డి 1867. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి 1676 అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. ఓలే రోమర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా కాంతి వేగాన్ని 1676లో కొలవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.